తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? సోదరులారా, దేవుడు మాట్లాడాలి అనే ఒక కాన్సెప్ట్లో చెప్పారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెబుతా. దేవుడు మాట్లాడాలంటే ఎక్కడ పోతే, ఎవరి దగ్గర పోతే మాట్లాడతాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఒక మాట ఉంది, దయచేసి 9:6 చదవాలి. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్ముతో బురద చేసి, వాని కనుల మీద ఆ బురద పూసి, నువ్వు సిలోమోను కోనేటికెళ్ళి అందులో కడుక్కొని అనగా చెప్పాను. సిలోమోను అనే మాటకు చాలు. ఎవరంట? ఎవరు పంపబడిన వాడు? సిలువ అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు. ఎవరు పంపబడిన వారు? ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈనాడు దేవుని బోధ, దేవుని యొక్క సంఘాలు, దేవుని యొక్క సేవకులు కోకోళ్ళ మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాలి ఒక సత్యం ఏంటంటే, మనకి కనులు తెరవబడాలి అంటే, మనం చేసేది సత్యమా అసత్యమా అంటే మనం తెలుసుకోవాలంటే మొదటగా మన కనులు తెరవబడాలంటే ఎవరి దగ్గర పోవాలి చెప్పండి? ఎక్కడ కడుక్కోవాలి? సిలోమోను కోనేటికి కడుక్కోవాలి. ఈ సిలోమోను కోనేటికి అర్థం ఏంటి అంటే, దేవుని చేత. ఆదికాండం 12వ అధ్యాయంలో మాట చూద్దాం, త్వరగా చదవాలి. ఆదికాండం 12వ అధ్యాయం త్వరగా. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు. ఎవరన్నాడు ఆ మాట? అబ్రాహాముతో అన్నాడు, నువ్వు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళుము. ప్రభునందు ప్రియ సహోదరులారా, మేమందరం సేవ చేసేది మా సొంత ఊళ్ళో కాదు, దేవుడు చెప్పిన కాడే సేవ చేసేది. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే చెబుతాడో ఆ ప్రదేశానికి వస్తాం. ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు ఈయన గారు, ఈయన ఆయన, మేమేం చదువుకోలేదు. ఎందుకంటే చదువుకోలేదని చెప్పి మీ కొత్త ప్రదేశం కాబట్టి వీళ్ళందరూ చదువుకొని ఎట్ట వాక్యం చెబుతారంటే వాక్యం చెబుతారు. ఎందుకంటే మనకు ముందుగా చెప్పారుగా, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏమి నేర్పించుకున్నట్ట? ఎర్రివారు చేత అద్భుత కార్యాలు చేస్తారు. అందుకనే యేసుప్రభు శిష్యులు ఏమన్నా తెలుసా? వీరు విద్య లేని పామరులు కదా, వీరికి ఇంత ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే నిజంగా ప్రేమ దేవుని ఎక్కువ దేవుడు ఎవరు ఉద్దేశించి దేవుని ప్రేమిస్తే కంపల్సరిగా దేవుడు ప్రేమ దేవుని ఎక్కువ ఆ మనిషిని పైకి తీస్తాడు. పిలిచిన దేవుడు చెప్పండి,
అందుకనే పిలువబడిన వారి దగ్గరకు వస్తేనే నీ కనులు తెరవబడతాయి. సత్యమేంటో అసత్యమేంటో నీ కనులు తెరవబడకపోతే నీకు భక్తి అర్థం కాదు. అందరూ పాటలు పాడతాను, నేను పాటలు పాడు, అందరూ చర్చికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను అంటే నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోలేవు. అందుకనే ప్రేమ దేవుని ఎక్కడరా పిలువబడిన సేవకుడు కావాలి. అందుకనే ఆ ఉమ్ము పూసి బురద రాసిన తర్వాత ఆయన పోయామనంటే సిలోయేమోని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి అలా ఉమ్మేసింది ఎవరు, బురద పూసింది ఎవరు చెప్పండి? మనం చదువుకున్నాం కదా, యేసు ప్రభువుగా. మరి ఆయన స్వస్థపరచవచ్చుగా, మళ్ళీ కోనేటికి ఎందుకు పంపండు అంటే దేవుడు పిలుపు కలిగిన వారి దగ్గరికి వస్తేనే స్వస్థత అని అక్కడ స్వస్థంగా మనకు అర్థమైంది. పిలుపు కలిగిన వారి దగ్గర రాకపోతే నీకు మార్గం అర్థం కాదు, ప్రార్థన అర్థం కాదు. ఎందుకంటే దేవుని గద్దింపడే నీకు అర్థం కాదు, దేవుని భయం నీకు అర్థం కాదు. చూడండి ఆదికాండం 20 అధ్యాయంలో చూడండి అబీమెలెకును దేవుడు గద్దిస్తున్నాడు. ఆదికాండము 20 అధ్యాయం త్వరతో చదవాలి. దక్షిణ దేశముకు తరలిపోయి కాదేశుకును ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను చూసి ఈమె నా చెల్లని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాని పిలిపించి తన ఇంట చేర్చుకును. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమెను ముట్టినవో సస్తవో సుమ. చాలు. చూడండి దీన్నే దేవుని గద్దింపు అంటారు. ఏ గద్దింపు ఇది? దేవుని గద్దింపు అంటారు. ఈ అబీమెలెకు ఆమెను పాడు చేద్దామని తీసుకొచ్చాడు. కానీ దేవుడు ప్రేమైన దేవుని ఎక్కడరా అబీమెలెకుని గద్దించాడు. దేవుడి గద్దింపు, దేవుడు మాట్లాడే అనుభవం నీవు ఉంటే అది వస్తుంది. నీకు దేవుడు అనుభవం, దేవుడు మాట అనుభవంలో లేకపోతే నీకు అది రాదు. నువ్వు ఏదైనా విశ్వాసం ద్వారాగా ప్రార్థనకి వెళ్ళి విశ్వాసం ద్వారా ఉంటే చాలండి, లేకపోతే చూడండి నమ్ముకుంటే చాలండి అనుకుంటావు. కానీ దేవుడి గద్దింపు ఉంటేనే నిన్ను సత్యంలోకి తీసుకెళ్తాడు. సత్యం నిన్ను సర్వసత్యంలోకి నడిపించింది. నడిపించాలంటే అలాంటి సేవకులు నీ దగ్గర ఉండాలి. అలాంటి సేవకులు నీ దగ్గర ఉండాలంటే నువ్వు వాళ్ళకి అసలు కంపల్సరీగా వాళ్ళని వెంబడించాలి. అది కూడా ఇంకో మాట ఇక్కడ ఏమంటాడంటే 1 సమూయేలు గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూద్దాం. 1 సమూయేలు 9:6 వచనం త్వరగా చదువు. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, బహుగనుడు. ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గము ఎందుకంటే ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తే మీకు మార్గాన్ని ఎలా వెళ్ళాలో దేవుడి ద్వారా నీకు చూపిస్తాడు. నువ్వేమనుకుంటుంటే ప్రేమ దేవుడు ఎక్కడరా నీకు ఆ మార్గం నీకు అర్థం కాదు. నువ్వు వెళ్ళేదే మార్గం అంటున్నావు, నువ్వు చేసేదే మార్గం అనుకుంటున్నావు. కానీ అది కాదు మార్గం. ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతను ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును. కనుక మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన దగ్గరికి పోతే మనకు అర్థమైంది. నిజంగా ప్రేమ దేవుని ఎక్కడరా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నాకేం తెలియదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ దేవుని ఎక్కడరా చూడండి, మంద దృష్టి కూడా నీ కనులు తెరవబడాలి. తెరవబడాలి అంటే నువ్వు కడుక్కోవాలి. ఎక్కడ కడుక్కోవాలి? సిలోమోను కోనేటిలో కడుక్కోవాలి. ఈ సిలోమోను కోనేరు ఎవరై అంటే దేవుని చేత ఏర్పాటు కలిగి పిలిచిన సేవకుడు సిలోమోను కోనేరు. అందుకనే ప్రేమ దేవుని ఎక్కువ వెళ్ళరా నువ్వు సిలోమోను కోనేటికి రాలేదనుకోండి. అందుకని అంటాడు మత్తయి సువార్తలో ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు మరి ఇంకెవరు పోతారు? దేవుని చిత్తం నెరవేర్చేనే పోతారు. దేవుని చిత్తం అంటే నీకు అర్థం కాదు. నువ్వు అనుకుంటావు ఆ చదవలోనే ఇది అనుకుంటా. కాదు, దేవుడు నీతో మాట్లాడతాడు. మనకు ముందుగా దైవ సేవకులు చెప్పారు, దేవుడు నీతో మాట్లాడితే ఏం జరిగింది? నీకు మేలు కావాలి కదా. మేలు లేని జీవితం వేస్ట్. నువ్వు ఎన్నాళ్ళు బట్టి ప్రార్థనకి వెళ్తున్నావు,
దేవుడు మాట్లాడేది విధానం నీకు అర్థం కాదు. దేవుడు మాట్లాడే సేవకులు ఎవరు నీకు అర్థం కాదు. ఏదైతే గుడే కదా, ఏదైతే ప్రార్థన కదా అనుకుంటున్నావు కానీ ప్రేమ దేవుని ఎక్కడారా నీ జీవితంలో ఒక ఆశీర్వాదంగా నువ్వు చూడలేదు. అందుకనే రాబోయే కీడును తప్పించేవాడు. అందుకనే చూడండి, ఇర్మియా గ్రంథంలో ప్రేమ దేవుని ఎక్కడారా 33:3 ఒక మాట అంటారు, నాకు మొరపెట్టము నేను నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు. దేవుడు మాట్లాడే అనుభవం నీకుంటే జరగబోయే కీడును కూడా మనం ఎదుర్కోవచ్చు. అనుభవం నీకు లేకపోతే ప్రేమ దేవుని ఎక్కడారా నువ్వు ఎంతకాలం ఉన్న ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రార్థన ప్రత్యేకత ఏంటంటే దేవుడు మాట్లాడే అనుభవం నువ్వు రావాలి. దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు జరిగింది. నాకు మొరపెట్టమని నువ్వు గ్రహింపలేని గూఢమైన అది ఆ సంగతులకు తెలియజేయాలంటే ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే మీ మార్గం చూపిస్తాడు. ఎందుకనే ప్రేమ దేవుని ఎక్కడా చూడండి, ఈ గ్రామంలో మీ మధ్య దేవుడు ఏర్పాటు కలిగిన ఏజుకేలి గారు ఉన్నారు. ఎందుకంటే దేవుడు పిలుపు ద్వారాగా ఆయన చూడండి దేవుని పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే అక్షరం ఒక్క రాకపోగా దేవుడు నిలబెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ నిలబడేది మేమే కానీ మాట్లాడే దేవుడు చెప్పండి అంతే. మేమందరం మోటి వాళ్ళమే, మాకు సరిగ్గా చదవటం కూడా రాదు, రిఫరెన్స్ చేయటం కూడా రాదు. నిజంగా మన సహోదరుడు అన్నట్టు బైబిల్ తిరగేసి పుట్టుకోనంటే ఏంది, ఇటు పుట్టుకో కూడా తెలవదు. కానీ అలాంటి వాడు దేవుడు చూడండి మంచి జ్ఞానం చేత వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని ఎక్కడ దేవుడు మాట్లాడే అనుభవం మీకు కావాలి అంటే, మీ కనులు తెరవబడాలంటే దేవుడు పిలుపు కలిగిన సేవకుడు మీ మధ్య ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన అనుసరించండి. కంపల్సరీగా దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మారుస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు అందించిన దైవజనులైన ప్రభు నామములో జానకిపురం గ్రామంలో దేవుడు సేవ చేస్తున్న దైవజనులు ఈరోజు మనకి సమయాన్ని ఇచ్చి దేవుడు మాటలు అందించినందుకు ప్రభు నామములో వందనాలు. అందరం చప్పట్లు కొడదామండి.